మీరు అక్కడ వెనక కోరి ఆగమ్మా, అరే 15 రోజులు ఉందమ్మా, 15 రోజులు టైం ఉంది మనకి. అయిపోయిందా? ఈయన పంపించే చేస్తుందా ఆమె చేస్తుందా ఆమె సతాంచా కోరి అయిపోయిందా? ఏం చేస్తారు బాగా తల్లి ఎండలో నిలబెట్టండి. మాట్లాడదాం మా ఇక్కడ రేషన్ కారట్లేదు, ఏం లేదు. ఇన్ని చేయడం బస్సులు అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. అన్ని ఇక్కడ కాదు కదా, మల్లికార్జున జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు, వితంతువు మరియు హ్యాండిక్యాప్ పింఛన్లు లైఫ్ సర్టిఫికేట్ల కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కోవిడ్లో చాలామంది చనిపోవడం జరిగింది. దీనివల్ల కేవైసీ ఏదైతే ఉన్నదో మనము పింఛన్దారుల నుంచి తీసుకోవడం వల్ల వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్ ఏర్పాటు చేసి పింఛన్లు ఇబ్బంది లేకుండా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ విచ్చేసిన అంతా పింఛన్దారులు తమ యొక్క ఐడి కార్డు ఇచ్చేస్తే ఆన్లైన్ దీంట్లోనే స్కానింగ్ జిహెచ్ఎంసీ అధికారులు ఫోటో దీంతో లేదా ఫింగర్, ఏంటంటే వృద్ధాప్యులు కాబట్టి ఫింగర్ ప్రింట్ రాదు కాబట్టి ఫోటో దీని మీద ఫోటో స్కానింగ్ మీద అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వీళ్ళకి పింఛన్లు ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు బ్యాంక్ ఖాతాల్లో పడడం జరుగుతుంది. దీనివల్ల నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పింఛన్లకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ఎవరైతే చనిపోయిన వారు ఉంటారు, చాలామంది ఇది ఉంటారు, వారిని అన్నిటి కూడా ఐడెంటిఫై చేయడానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ఎవ్రీ 1 ఇయర్కి జరుగుతుంది. దానివల్ల పింఛన్దారులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తమ ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చర్యలు తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కొత్త పింఛన్దారుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జై తెలంగాణ.
అందరికీ నమస్కారం. నా పేరు జీడి సంపత్, ఇక్కడ మల్కాజ్గిరి 183 డివిజన్ ప్రెసిడెంట్. ఈరోజు మేము కాంగ్రెస్ నాయకులం అందరం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేవైసీ సిస్టమ్ లైవ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దీనికోసం ఇక్కడ మేము అందరం కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి వసతులకు కానీ వాటర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అఫీషియల్స్ తోటి మేము కలిసికట్టుగా ఇక్కడ అందరికీ హెల్ప్ చేయడానికి వచ్చాము. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది ఈరోజు చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్లు వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళన్నిటి కూడా గుర్తించి నిజమైన లబ్ధిదారులకు చెందే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ముందు ఈ కొత్త పెన్షన్దారులకు కూడా వాళ్ళందరికీ డెఫ్ కానీ వితంతులకు కానీ వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వికలాంగులు ప్రతి ఒక్కరికి కూడా ముందు పెన్షన్స్ కొత్త పెన్షన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇలాంటి ఇప్పుడు ప్రజలు కూడా మాతో అందరూ అధికారులకు సహకరించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఉంటుంది. సో 15 రోజులు సమయం ఉంది కాబట్టి ఎక్కడ డివిజన్స్ అక్కడ ఇప్పుడు ఏ డివిజన్కి ఆ డివిజన్ ఏ మున్సిపల్ సర్కిల్కి ఆ మున్సిపల్ సర్కిల్లో వాళ్ళు కమిటీ హౌస్లో కానీ ఇట్లా మా మహిళా భవన్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో పబ్లిక్ అందరూ కూడా ఎలాంటి ప్యానిక్ కాకుండా ఈ ఒక్కరోజే కాదు 15 రోజులు సమయం ఉంది మీకు చేసుకోవడానికి. ఈ 15 రోజులలో మీ డివిజన్లలో చూసుకొని మీరు అక్కడ చేసుకోవాలని అలా ప్రభుత్వం మీకు మంచి చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జై పోయిందా? పింఛన్ లబ్ధిదారులకు ఒకటి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఎవరికి ఇబ్బంది కాదు, అందరికీ పింఛన్లు వస్తాయి. మీ పింఛన్లు ఎక్కడ మీకు ఇదయ్యేది ఏం లేదు. 15 రోజులు టైం ఉంటుంది. అవసరం వస్తే మేము అందరం నిలబడి మాట్లాడి మళ్ళీ ఇంకా పెంచే విషయంలో కూడా మేము మాట్లాడతాము. మీ పింఛన్లు మీకు ఉంటాయి. ఈ లైవ్లో ఎవరు ఉన్నారో వాళ్ళకు తెలియనికే ఇవన్నీ పెట్టేది కేవైసీ చేయడానికి. అందుకే ప్రజలకు ఇబ్బంది కాకుండా మేము ఇక్కడ చెప్పేసి పెద్దదే ఇప్పుడు 1 దాకానే ఇది కంటిన్యూ 15 days కదా. 918 388 2